అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా నేడు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ పనితీరు విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇక విద్యార్థులకు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అందరినీ ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనకు కూడా త్యాగదండకి ఒక రోజు కేటాయించబడినది. అదే అక్టోబర్ 21. ఎవరైతే విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి మనం ఒకరోజు కేటాయించడం అదే అక్టోబర్ 1. అది పోలీస్ కమమేషన్ డేగా పిలువబడుతున్నది. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ 1 వీక్ మొత్తము పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడతాం. అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది. ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది వైర్లెస్ సెట్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా, తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము. గతంలో వాడేవాళ్ళం ఎక్కువ, కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి, ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది. వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఏముంటే వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది. సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాము. తర్వాత పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు కాంటాక్ట్ చేయాలి అనే ఉద్దేశం దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతున్నది. సో మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీని ఒక సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది. ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.